కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 15వ తారీఖు 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. జ్యోత్స్న కారణంగా కుటుంబాలు నాశనం అయిపోతుండటంతో ఆమె ఎవరనే నిజం చెప్పేయాలని అనుకుంటాడు దాస్. అర్ధరాత్రి ఈ విషయం కార్తీక్ ఫోన్ చేసి చెప్పగా అతను షాక్ అయి బయలుదేరతాడు. శివనారాయణ ఇంటి దగ్గర దాస్కి జ్యోత్స్న ఎదురై నానా మాటలు అంటుంది. ఈరోజు ఏం జరిగినా సరే నువ్వు నా కూతురువేనని నిజం చెప్పేస్తానని లోపలికి వెళ్తాడు. అర్ధరాత్రి దాస్ రావడంతో శివనారాయణ కుటుంబం షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి జనవరి 15వ తారీఖున ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జ్యోత్స్న నీ కూతురు కాదు వదిన, నా కూతురు అని చెప్తాడు దాస్. ఆ మాటలతో శివనారాయణ ఫ్యామిలీ, జ్యోత్స్న, పారిజాతాలు షాక్ అవుతారు. నా మనవరాలు నీ కూతురు ఎలా అవుతుందని శివనారాయణ ప్రశ్నించగా బిడ్డలు మారిపోయారు. నా కూతురు నీ కూతురి స్థానంలోకి వచ్చింది చెప్తాడు దాస్. నీ కూతురు ఈ ఇంటికి దూరంగా అనాథలా బతుకుతోందని, కానీ ఇప్పుడు అనాథ కాదని చెప్తాడు. బిడ్డలు మారిపోయారని నీకెలా తెలుసని సుమిత్ర ప్రశ్నించగా ప్రత్యక్ష సాక్షిని నేనే అని అంటాడు దాస్. నీ బిడ్డ స్థానంలో నా బిడ్డను పడుకోబెట్టి నీ బిడ్డను చంపడానికి తీసుకెళ్లానని చెప్తాడు. కానీ బిడ్డ ఆయుష్ గట్టిది, బతికే ఉంది. నా బిడ్డ ఎవరు అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఎవరో నిన్ను చెప్పబోతుంటే నీ ప్రాణాలు కాపాడుతూ నీ జీవితంలోకి వచ్చిన నీ ప్రాణదాత దీపే నీ కన్న కూతురు అని చెప్తాడు దాస్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. బస్టాండ్లో వదిలేసిన బిడ్డను కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు. మీ దగ్గర వదిలేసిన నా బిడ్డను మీరు నా కూతురుగా పెంచుకున్నారని చెప్తాడు దాస్. ఆ మాటలతో సీరియస్ అయిన శివనారాయణ బిడ్డలను మార్చింది ఎవరని నిలదీస్తాడు. మా అమ్మ పారిజాతం మీ మీద పగతోనే ఈ పని చేసిందని అంటాడు దాస్. ఆ మాటలతో శివనారాయణ షాక్ అవుతాడు. నీ కొడుకుని ఈ ఇంట్లో నుంచి గెంటేశానని, ఈ ఇంటి పని మనిషి కూతుర్ని ఈ ఇంటి వారసురాల్ని చేశావు, ఈ ఇంటి వారసురాల్ని ఈ ఇంటి పని మనిషిని చేశావని మండిపడతాడు. తెలియక చేశానని క్షమించాలని అడుగుతుంది పారిజాతం. పారిజాతాన్ని బతకనివ్వకూడదని తుపాకీ తీసుకొని వస్తాడు శివనారాయణ. ఇక్కడ ప్రక్షాళన చేయాల్సిన పాపాలు చాలా ఉన్నాయి. నేనెక్కడ నిజం చెబుతానో అని నా కూతురే నన్ను చంపే ప్రయత్నం చేసిందని దాస్ అనటంతో అంతా షాక్ అవుతారు. దశరథ అన్నయ్య బతికించాడు, కానీ లేదంటే చనిపోయేవాడిని అంటాడు దాస్. ఆ మాటలతో పారిజాతం రగిలిపోతుంది. నీకోసం నా జీవితాన్ని ధారపోస్తే నువ్వు నా కొడుకునే చంపాలని అనుకుంటావా అంటూ శివనారాయణ దగ్గర తుపాకీ లాక్కొని జ్యోత్స్నాని కాలుస్తుంది. దీంతో ఉలిక్కిపడుతుంది జ్యోత్స్న. ఇదంతా నా కళ అనుకుంటుంది. నేను నిజం చెప్తే జరగబోయేది తలుచుకుంటున్నావా అని అడుగుతాడు దాస్. నీకు దండం పెడతాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, కావాలంటే నేను కాశీతో మాట్లాడటం మానేస్తానే అంటుంది జ్యోత్స్న. నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు, నేను కూడా నీ తండ్రినే కదా, నేను కూడా నిలబడనని వెళ్ళిపోతుండగా దాస్ ముఖంపై స్ప్రే కొడుతుంది జ్యోత్స్న. నా జాగ్రత్తలో నేను ఉన్నానని అనుభవించు అంటూ మండిపడుతుంది. ఆ వెంటనే తన మనుషుల్ని పిలిపించి దాస్ని వేరే ప్లేస్కి తీసుకెళ్లమని చెబుతుంది. ఇంతలో కార్తీక్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఈ టైంలో ఎందుకు వచ్చావని కార్తీక్ని అడుగుతుంది. దాస్ మామయ్య కోసం అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నిజం చెబుతానని నాకు ఫోన్ చేశాడని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. దాస్ మామయ్య ఇంటికి రాలేదని, నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నానని జ్యోత్స్న కవర్ చేస్తుండగా దాస్ చేయి కనిపించడంతో ఆమెకి ముచ్చెమటలు పడతాయి. దాస్ ఉన్నవైపు కార్తీక్ వెళ్ళబోతుండగా జ్యోత్స్న గట్టిగా పిలిచి నువ్వు బయలుదేరితే మంచిదని అంటుంది. ప్రతిదానికి అనుమానించటం, మన ఇంటి దగ్గరే కాపలా కాయటం బావకి అలవాటైపోయిందని అంటుంది జ్యోత్స్న. డ్రైవర్ డ్యూటీతో పాటు వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తున్నావా అంటూ పారిజాతం సెటర్లు వేస్తుంది. నేను అన్ని డ్యూటీలు చేస్తాను, ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తానని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ ఇంటికి వెళ్ళిపోవడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. కార్తీక్ ఇంటికి రాకపోవడంతో అతని కోసం వెయిట్ చేస్తుంది దీప. ఇంతలో కాంచన వచ్చి కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. దాస్ బాబాయ్ ఫోన్ చేస్తే హడావిడిగా వెళ్ళాడని దీప చెప్పడంతో ఈ టైంలో దాస్ ఎందుకు ఫోన్ చేశాడు, నాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా అని మండిపడుతుంది కాంచన. ఇంత రాత్రి వేళ మీ ఆయన వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావని సీరియస్ అవుతుంది. మా ఆయన నా మాట ఎందుకు వింటాడని అంటుంది దీప. ఇంతలో కార్తీక్ రావడంతో దాస్ అన్నయ్యని కలిశావా అని అడుగుతుంది కాంచన. దాస్ మామయ్యని కలుద్దామని వెళ్ళాను, కానీ ఆయన నాకు కలవలేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని అంటాడు కార్తీక్. అంత పెద్ద సమస్య దాస్ అన్నయ్యకి ఏమొచ్చిందని కాంచన అడుగుతుంది. కాశీ జైలు నుంచి విడుదలయ్యాడు కదా, ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగిందేమోనని అంటుంది దీప. ఆ కాశీగాడి వల్ల దాస్ అన్నయ్యకి కష్టం వచ్చింది, వాడిని ఏదో ఒకటి చేసి దారిలోకి తీసుకురమ్మని చెబుతుంది కాంచన. దాస్ మామయ్య ఏమైపోయాడు, జ్యోత్స్న నా కాలు ఎందుకు ఎత్తడం లేదని కార్తీక్కి అనుమానం వస్తుంది. దాస్ని తాళతో కట్టి బంధిస్తుంది జ్యోత్స్న. అసలు నీకు ఈ కర్మ ఎందుకు, నీ మానాన నువ్వు ఊళ్ళు పట్టుకొని తిరగొచ్చు కదా, నిన్ను చంపను,
నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నువ్వు వేసిన ప్లాన్స్ అన్నిటినీ దాటుకొని నేను ఎలా గెలుస్తానో నువ్వు చూడాలని అంటుంది జ్యోత్స్న. ఇది నాతోనే ఆగిపోకూడదు. నా తమ్ముడిని కూడా నేను కలుపుకుంటాను. వాడికి నేనే సొంత అక్కని చెప్తాను. వాడిని గొప్ప స్థాయికి తీసుకొస్తానని ఇవన్నీ నువ్వు చూడాలని అంటుంది. ఈ మాటలకి దాస్ నవ్వుతాడు. నీకు టైం దగ్గర పడింది. తప్పులు చేసే స్థాయి నుంచి పాపాలు చేసే స్థాయికి ఎదిగావు. నీ పతనం మొదలైంది. నువ్వు అనుకున్నది ఏది జరగదు అని అంటాడు దాస్. ఇంతలో కార్తిక్ నుంచి ఫోన్ రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఈ ఫోన్ తీసుకొని ఊరంతా తిరగమని రౌడీలకు చెప్తుంది జ్యోత్స్న.